ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. మాఘమాసము మేము పూర్వం చెప్పిన అనేకమైనటువంటి పుణ్యతిథులు వస్తూ ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనటువంటిది ప్రతి సనాతన ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తి ఈ యొక్క చెప్పబోయేటటువంటి అంశము తెలుసుకొని చేయటం. అంటే 26వ తారీఖు అంటే రథసప్తమి అయిపోయినటువంటి తెల్లవారు మరుసటి రోజు, అది సోమవారం వస్తుంది. 26వ తారీఖు. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. శుక్లాష్టమ్యాం తు మాఘస్యాం దదత్యాద్భీష్మాయ యోజ్జలం సంవత్సరకృతం పాపం తక్షణా దేవనశ్యతి. స్వయంగా వ్యాసుడు చెప్తున్నాడు. భీష్ముడు గురించి చెప్పడానికి ఈ వీడియో చాలు. మహాభారతంలో భీష్ముడి యొక్క వైభవం అంతా ఇంతని కాదు. అలాంటి భీష్ముడు శరీరత్యాగం చేసినటువంటి శుభ తిథి ఆ రోజు. ఏది? మాఘమాసము శుక్లపక్షము అష్టమి తిథి. ఆ రోజు ఎవరైతే దద్యాద్భీష్మాయయో జలం, భీష్ముడికి తర్పణ ఎవడైతే ఇస్తారో, భీష్ముడికి తర్పణ ఎవడైతే ఇస్తున్నారో, సంవత్సర కృతం పాపం, నువ్వు సంవత్సరమంతయు కూడా చేసినటువంటి ఘోరాతి ఘోరమైన పాపం. అనుక్షణం మనం పాపం చేస్తూ ఉంటాం. అనుక్షణం పాపం చేస్తూ మనం పుణ్యం తక్కువ పాపం ఎక్కువ చేస్తాం. అందులో మానసికమైన పాపం ఇంక చెప్పనప్పదు. ఎక్కువగా మానసిక పాపం మనం చేస్తూ ఉంటాం. అలా సంవత్సరం పాటు చేసినటువంటి పాపపు రాశి ఏదైతే ఉన్నదో తత్క్షణాం నశ్యతి అన్న, ఆ క్షణమే నశించిపోతుంది. ఇలా ప్రతి మాఘమాసములో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి నాడు నువ్వు భీష్ముడికి తర్పణాలు ఇస్తూ ఉన్నావనుకో, నువ్వు కడిగిన ముత్యం వలె పాపరహితులవై స్వర్గానికి చేరుకుంటావు. అర్థమవుతుంది ఆయన. కనుక ఆ రోజు స్వామికి తిలాతర్పణాలు ఇవ్వాలి. 11:40 నుండి 12:30 మధ్యకాలము, అందులో అద్భుతమైన కాలము. ఆ కాలంలో భీష్ముడికి తర్పణాలు ఇవ్వాలి. ఈ తర్పణాలు ఇచ్చిన తర్వాత ఆయనకి ఒక అర్ఘ్యం కూడా ఇస్తారు. అరే, తర్పణాలు అయిన తర్వాత పునరాచమ్య ఆచమనం చేసుకొని సద్యేన అర్ఘ్యం దదాతి. ఎవరికైనా ధన్యం ఉందనుకోండి, ధన్యం ఉన్నవాడు మార్చుకుంటారు, సవ్యం చేసుకుంటారు. ఈ అర్ఘ్యం అనేటటువంటిది తూర్పు ముఖంగా కూర్చొని లేదా నిలబడి అర్ఘ్యం ఇస్తారు. తర్పణాలు ఏం చెప్తాడు? ఇది ఏవ ముపస్సన్యేన తర్పణం కృత్వాచ ఆచమ్యే సవ్యేనార్ఘ్యం దదాతు. దక్షిణముఖంగా కూర్చొని పితృ తీర్థంలాగా, అంటే మనం ఇక్కడి నుంచి వదులుతాము, పితృతీర్థంగా ఆయనకి తర్పణాలు అందిస్తారు. అర్థమైంది నాయన. కనుక ప్రతి ఒక్కరూ కూడా సోమవారం నాడు 26వ తారీఖు సోమవారం నాడు భీష్ముడికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ తర్పణాలు చేసుకొని సంవత్సరం పొడుగు చేసుకున్నటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించుకొని లక్ష్మీ ప్రాప్తికై, మనశ్శాంతికై, పితృదేవతల అనుగ్రహానికై ఈ యొక్క కార్యక్రమం చేసుకోండి. ఇక ఆ అర్ఘ్యమంత్రాలు ఎలా ఉంటాయి? అర్ఘ్యమంత్రాలు ఎన్నో లేవు ఇక్కడ. కేవలము 3 మంత్రాలతో తర్పణం ఇచ్చటం. తర్పయామి 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 3 మంత్రాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక 4 మంత్రాలు అర్ఘ్యంతో ఉంటాయి. ఇవి నేను చెప్పినా మీరు వ్రాసుకోలేరు. కనుక
ఎవరైతే ఏంటి, ప్రతి ఒక్కరూ ఇచ్చే తీరాలి. నువ్వు పాపాన్ని కడుక్కోవాలనే ఒక అవకాశం మనకు అందిస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మాత్రము కేవలము పురుషులు మాత్రమే చేస్తారు, స్త్రీ చేయదు. ఆ పురుషులు కూడా తండ్రి ఉన్నవాడైనా సరే, మామూలుగా తర్పణాలకు తండ్రి ఉన్నప్పుడు చేయడు కదా, ఇక్కడ అలా కాదు. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఇంట్లో ఉన్నారు, ఇద్దరూ చేసుకోవచ్చు, ఇద్దరూ చేసుకోవాలి, చెయ్యాలి కూడా. అంతేకాని మా నాన్నగారు వేస్తే సరిపోతుందంటే కాదు, పోదు. నాన్నగారి పాపమే పోతుంది, నీ పాపం అలా పేరుకొని ఉంటుంది. అందుకని తండ్రి కొడుకులుంటే ఇద్దరూ కూడా ఈ యొక్క తర్పణాన్ని చేసుకున్నట్లయితే మనకు ఎంతో శాంతి ఉంటుంది. పాపం తొలగిపోతే ఏముంటుందండి, మురికి తొలగిపోతే ఏముంటుంది, ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు సత్సంకల్పాలు వస్తాయి, మంచి సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అర్థమవుతుంది. కనుక గుర్తుంచుకోండి, 26వ తారీఖు జనవరి 26వ తారీఖు మధ్యాహ్న సమయము, శుక్లపక్షము, అష్టమి నాడు, భీష్మ అష్టమి అంటారు. ఆనాడు చేయాల్సినటువంటి విధి విధానమైనటువంటి ఈ తర్పణాలను చేసి అందరూ కూడా సుఖశాంతులతో పాపరహితులై సంచరిస్తారని ఆశిస్తూ, ఆ తర్పణాలు కావాల్సినటువంటి వారు, చేస్తామనేటటువంటి వారు, మాకు తెలుసు చేస్తామంటే దివ్యంగా చేసుకోండి. తెలియనటువంటి వారు ఆ తర్పణాలు ఎలా చేస్తారు, వాటి మంత్రాలు ఏమిటి అంటే నేను మీకు దాని PDF పంపిస్తాను. 9966690246కి కాల్ చేస్తే మీకు ఆ PDF అందిస్తాను. చక్కగా వాటిని చూసుకొని చేసుకొని అందరూ తరిస్తారని ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీ బండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.